లిప్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది అందరికీ ఫేస్ చేసే ప్రాబ్లం. స్పెషలీ సమ్మర్ సీజన్ తర్వాత మనం ఎలా ట్యాన్ అవుతామో మన లిప్స్ కూడా అలానే ట్యాన్ అవుతాయి. స్మోకర్స్కి, ఇంకా పీపుల్ హు డ్రింక్ కాఫీ, హాట్ బెవరేజెస్ తాగే వాళ్ళకి ఇంకా ఎక్కువగా లిప్స్ ట్యాన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ లిప్ హైపర్ పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్లీ యూవీ ప్రొటెక్షన్ లిప్ బామ్స్ అవి యూజ్ చేసుకోవచ్చు. మనకి మినిమం 15 SPF నుంచి 25-30 SPF వరకు కూడా ముందు లిప్ బామ్స్ అవైలబుల్ ఉండేవి. ఈ మధ్య మనకి 50 SPF ప్రొటెక్షన్తో వచ్చే లిప్ బామ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం తీసుకోవాల్సిన బేసిక్ కేర్ ఈ లిప్ బామ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే, లిప్ బామ్ అప్లై చేశాక వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ లిప్ బామ్ అనేది మనం ఇంజెస్ట్ చేయకూడదు. బికాస్ ఇవన్నీ కూడా 50 SPF అవైలబుల్ ఉండేవి కూడా కెమికల్ సన్ స్క్రీన్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో మనం ఈ రిస్క్ రెడ్యూస్ చేసుకోవడానికి ఫస్ట్ మనం వాటర్తో రిన్స్ చేసుకునేసి తర్వాత ఫుడ్ అన్న డ్రింక్స్ అన్న కన్జ్యూమ్ చేయడం జరిగితే మనం లిప్ బామ్ ఇంజెస్ట్ చేయడం అనేది జరగదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఆల్రెడీ హైపర్ పిగ్మెంటెడ్ లిప్స్కి లిప్ లైటనింగ్ క్రీమ్స్ అవి అవైలబుల్ ఉన్నాయి. అవి కాకుండా డీప్ పిగ్మెంటేషన్, స్పెసిఫికలీ స్మోకర్స్ ఇలాంటి వాళ్ళకి లిప్స్ చాలా వరకు డార్క్ అయిపోయినప్పుడు జస్ట్ లిప్ బామ్ యూజ్ చేయడం వల్ల, క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల లిప్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది తగ్గనప్పుడు మనము ఈ క్యూ స్విచ్ లేజర్ లాంటి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఎగ్జిస్టింగ్ పిగ్మెంట్ బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ ఓవర్ పిగ్మెంటేషన్ రాకుండా ప్రివెంట్ చేయలేదు. కాబట్టి ప్రివెంటేటివ్ మెథడ్స్లో మనము ఏదైతే స్కిన్ ట్యాన్కి హెల్ప్ అవుతుందో అది సన్ స్క్రీన్స్ అప్లికేషన్, అలాంటి దాంతోపాటు టేకింగ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఏదైతే డ్యామేజ్ మనకి టాక్సిక్ ఎక్స్పోజర్కి జరుగుతుందో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకున్నప్పుడు ఈ టాక్సిన్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి. కాబట్టి టాక్సిన్స్ రిమూవ్ అయ్యేలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనము సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మనము ఈ క్యూ స్విచ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు 2 to 3 weeks ఒకసారి క్యూ స్విచ్ ఇండియా ట్రీట్మెంట్ అప్ టు 4 to 5 times చేసుకున్నట్లయితే లిప్ హైపర్ పిగ్మెంటేషన్ చాలా వరకు తగ్గుతుంది. మనకి ఒక టైప్ ఆఫ్ పేషెంట్స్లో లిప్ హైపర్ పిగ్మెంటేషన్తో పాటు లిప్ డీపిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. సెంటర్ పోర్షన్లో లైట్ లిప్స్ ఉండడము, సరౌండింగ్ పోర్షన్లో డార్క్ లిప్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెంటల్ డ్యామేజ్ అంటే పళ్ళు షార్ప్గా ఉండడం వల్ల, లిప్ బైటింగ్ వల్ల, లిప్ లిక్కింగ్ వల్ల వచ్చే డీపిగ్మెంటేషన్ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో మనం ఏదైతే డీపిగ్మెంటెడ్ స్పాట్ ఉందో అది యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏరియా, సరౌండింగ్ ఉన్న హైపర్ పిగ్మెంటెడ్ ఏరియా మీ న్యాచురల్ లిప్ కలర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే, యూనిఫామ్ పిగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే కలర్ కాంపోనెంట్ వెళ్ళిపోయిందో అక్కడ రీగెయినింగ్ ద కలర్ కాంపోనెంట్ కోసం ఎగ్జైమర్ లేజర్ ట్రీట్మెంట్ లాంటివి చేస్తూ ఉంటాము. దీనివల్ల మనకి ఎంటైర్ లిప్ ఒక కాంప్లెక్షన్లో కనిపించడానికి వీలవుతుంది.